నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ దోశ రెసిపీ అండి, పప్పులతో దోశ రెసిపీ, అలాగే పచ్చి కొబ్బరితో చట్నీ అండి. ఈ దోశ రెసిపీ, ఈ పచ్చి కొబ్బరితో చట్నీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీంట్లోకి ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నానండి. ఇక్కడ లావు బియ్యం తీసుకోవాలి, లేదంటే రేషన్ షాప్ బియ్యం అయినా తీసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు పెసర్లు వేసుకుంటున్నానండి. సేమ్ కప్పుతో మళ్ళీ ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి. మళ్ళీ అదే సేమ్ కప్పుతో ఒక కప్పు ఎర్రపప్పు వేసుకోవాలండి. మనం కప్పుతో కొలుచుకున్న, గ్లాస్తో కొలుచుకున్న అన్నీ ఒకే కప్పుతో వేసుకోవాలన్నమాట. ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి. మళ్ళీ సేమ్ కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్ కప్పు తీసుకున్నానండి. ఇది హాఫ్ కప్ అనమాట. అన్నీ దీంతోనే వేసుకున్నాను. అలాగే ఒక 4-5 దాకా బాదం పప్పులు వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్ వేసుకొని కడగాలండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసానండి. ఈ మెంతులు మీకు ఇష్టమైతే వేయండి, వేసుకోకపోయినా దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు నీళ్లు వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత కడగకుండా ఇప్పుడే కడిగి నానబెట్టుకోవాలన్నమాట. మనకి పప్పులలో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయండి. ఇక్కడ నేను నైట్ నానబెట్టాను, మరుసటి రోజు పొద్దున్నే చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇవి కడిగి తీసుకోవాలండి. మరీ ఎక్కువ సార్లు కడగకుండా ఒకసారి 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. మనం నైట్ బాగా నానబెట్టేటప్పుడు కడిగాం కదా. ఇవి మళ్ళీ కడిగిన తర్వాత ఈ బాదం పప్పులు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి తర్వాత మనం పొట్టు తీసుకొని వేసుకుందామండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఈ మిక్సర్ జార్లో మనకి ఎన్నైతే వస్తాయో అన్నీ ఒక సగం వరకు ఈ పప్పులు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కట్ట కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలండి. మనకి ఇది దీంట్లో ఇసుక అట్లా ఉంటుంది కదండి, అలా మనకి ఇసుక కూడా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 2 కానీ 3 కానీ పచ్చిమిర్చిలు వేసుకోండి. పచ్చిమిర్చిలు అనేది బాగా చప్పగా ఉన్నాయి. అలాగే ఒక 2 ఇంచులు అల్లం ముక్క పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే ఈ మనం నానబెట్టుకున్న బాదం పప్పులు కూడా పొట్టు తీసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మరి పిండి అనేది బాగా పల్చగా రుబ్బకుండా, అలానే మరి గట్టిగా రుబ్బకుండా కొంచెం వాటర్ వేసుకొని రుబ్బేసుకోవాలన్నమాట. మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ఇది ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకున్న తర్వాత మిగతా పప్పులు కూడా మనకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రుబ్బుకుంటే సరిపోతుందండి. మరి పల్చగా కాకుండా, మరి చిక్కగా కాకుండా మిగతా పప్పు కూడా మొత్తం రుబ్బేశానండి నేను. చూడండి, ఇది లాస్ట్ వాయి అనమాట. ఒక 4 వాయిల వరకు వచ్చింది. ఇప్పుడు ఈ మిక్సర్ జార్ కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సర్ జార్ కడిగి ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇదే వాటర్ అండి, ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని, దోశ పెనం మరీ బాగా హీట్ కాకుండా నార్మల్గా హీట్ అయిన తర్వాత ఒక గరిటెడి మీద కొద్దిగా వేస్తున్నానండి. పెనం పెద్దగా ఉంది కాబట్టి నేను ఒక గరిటెడి మీద కొంచెం ఎక్కువగా వేసాను. చిన్నగా ఉన్నట్టయితే ఒక గరిటెడు సరిపోతుంది. మనకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా పల్చగా స్ప్రెడ్ చేయండి. కొంచెం సాఫ్ట్గా ఉండాలనుకుంటే కొంచెం మందంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని దోశ వేసిన తర్వాత స్టవ్ హైలోకి మార్చుకొని ఈ పైనుంచి కొంచెం ఇలా ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. మనకి ఏది ఇష్టం లేదనుకుంటే అలాగే అయినా కాల్చుకోవచ్చు. మనకు దోశ కాలిందంటే పైనుంచి మంచి కలర్ కనపడుతుంది చూడండి. ఇంకా నేను బాగా పల్చగా వేసాను అనమాట, క్రిస్పీగా వచ్చేటట్టుగా. ఇలా దోశ కాలిన తర్వాత ఈ దోశ తీసేసుకొని మనకి ఈ పెంక బాగా హీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ చల్లండి. ఈ దోశ పెనం మీద కొద్దిగా వాటర్ చల్లి టిష్యూతో తుడుచుకొని మిగతా దోశలు వేసుకోవాలి. అలా అయితే దోశలు బాగా వస్తాయండి. మనకి ఈ దోశలు వేసుకున్న తర్వాత పిండి మిగిలితే ఎంబటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మనకి రుబ్బిన తర్వాత పిండి కూడా ఏం నాననవసరం లేదండి. ఈ పిండి మరుసటి రోజు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మనం పచ్చి కొబ్బరి మనకు 2-3 రోజులు నిలువ ఉండాలంటే ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలండి. మనం కొబ్బరి కొట్టుకుంటాం కదా, దేవుడి దగ్గర అట్లా కొడతాం కదండి కొబ్బరికాయ. 2-3 రోజుల వరకు నిలువ ఉండాలనుకుంటే, ఫ్రిడ్జ్ లేకపోయినా నిలువ ఉండాలనుకుంటే ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే మనకి అప్పుడు కొడితే ఎలా ఉంటుందో కొబ్బరికాయ అలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కొబ్బరికాయ. ఇక్కడ నేను 2 రోజులు బట్టి ఇలా వాటర్లో ఉంచానండి. మనం ఇప్పుడు కొబ్బరికాయ కొడితే ఎలా ఉంటుందో అలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనకు అవసరం పడ్డప్పుడు ఒక 2-3 రోజుల వరకు మనకు అవసరం ఉందనుకుంటే వాటర్లో ఉంచుకోవాలండి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో, వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో.
మనకి 2-3 రోజుల వరకు నిలువ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలా వాటర్లో ఉంచి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు కొబ్బరి తీసుకొని చిన్న మిక్సర్ జార్లో వేసుకొని 1/2 కప్పు పుట్నాల పప్పు వేయండి. ఒక 4-5 దాకా పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. పచ్చిమిర్చిలు బాగా చప్పగా ఉన్నాయి. ఒక 4-5 వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనకి పచ్చి కొబ్బరి కొంచెం టైం పడుతుంది మెదగడానికి, కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఈ మిక్సర్ జార్లో కొంచెం వాటర్ వేసి కడిగి వేసుకోండి. మరీ పల్చగా వద్దండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అలాగే దీంట్లోకి పోపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చీలు, ఓ రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మనకి పప్పులతో దోశ రెసిపీ, అలాగే పచ్చి కొబ్బరితో చట్నీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలు పప్పుల దోశ హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్